తాను మరణించినప్పుడు కూడా మాట నిలబెట్టుకున్నాడు రాజబాబు. ఒక ముఖ్యమైనటువంటి ఒక సందర్భాన్ని మీతో పంచుకుంటాను. రాజబాబు సౌత్ బోగు రోడ్‌లో నంబర్ 1లో ఉండేవాడు. రాజబాబు కొంచెం అంతేవాసిగా ఉండేవాడిని. దానికి కారణం మా మధ్య మంచి అనుబంధం. స్నేహం అని చెప్పలేను గానీ అనుబంధం, మంచి అనుబంధం ఉండేది. దాంతో నా తాలూకు రాతలు గాని, ఒక పెద్ద పత్రికేమో జర్నలిస్ట్‌గా అప్పుడు పత్రికలేవి లేవు కదా! విజయ చిత్ర, మంత్లీ, వెండితెర లాంటిది అప్పుడప్పుడు వస్తుండేది. సినీ హేరాలు చాలా బాగా విస్తృతంగా ప్రచారంలో ఉండేది. గనక సినీ హెరాల్డ్ రిపోర్ట్ అనేసరికి ఎవరైనా పిలిచి మాట్లాడేవారు, ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఆ విధంగా కావచ్చు, లేకపోతే నా మాటలు నచ్చి కావచ్చు, బాగుండొచ్చు. ఒకరోజు సాయంత్రం కూర్చుంటుండగా నన్ను ఆయన బావగారు అని పిలిచేవాడు. నా మిసెస్‌ని కూడా చెల్లెమ్మ అనే పిలిచేవాడు. నా మిసెస్‌ని చెల్లెమ్మ అని పిలిచే వాళ్ళలో శోభన్ బాబు ముందుంటాడు. రంగనాథు రెండోవాడు, మురళీమోహన్ మూడోవాడు, రాజబాబు నాలుగోవాడు. అంటే వీళ్ళతో నాకు అంత మంచి అనుబంధం ఉండేది. అయితే ఒకరోజు సడెన్‌గా, అంటే అప్పటికి సినిమాలు తగ్గాయి. ఆర్థికంగా తటపడాయిస్తున్నారు. ఆయన మాట ఎవరు ఇంట్లో వాళ్ళు వినటం లేదు. ముఖ్యంగా అకౌంటెంట్ వినటం లేదు. అకౌంటెంట్ పేరేదో ప్రసాద్ ఏదో ఉండేది. సావిత్రమ్మకి సన్మానం చేస్తే ఎలాగుంటుంది అనే ఒక ఆలోచనొచ్చింది. ఆలోచనొస్తే సరే, ఆహ్, ఇప్పుడు కాదు మరోసారి చూద్దామని కొంతమందన్నారు. ఏమిటి ఇప్పటికే బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సావిత్రమ్మకి సన్మానం ఏమిటి అనేవాళ్ళు కొంతమందున్నారు. వద్దు, బాగా చూద్దాం, మీరు బాగా బిజీ అయిన తర్వాత చూద్దాం అని చెప్పేసి నాలాంటి వాళ్ళన్నారు. మొత్తానికి రకరకాలుగా అంటుండగా టక్‌మని లేచారాయన. లేచి కారేసుకొని, "బారు మీరొస్తారా?" అన్నాడనమాట. ఏంటంటే, సావిత్రి గారింటికి పయనమయ్యాం. అప్పటికి సావిత్రి గారు ఒక అడవిలాంటి ప్రాంతం, అన్నానగర్‌లో ఎవరు ఉండేవారు కాదు. ఒంటరిగా విసిరేసినట్టు ఉన్నటువంటి ప్రాంతంలో ఆవిడ ఉండేది. వెళ్ళేసరికి ఒరేయ్ అంటది రాజబాబుని. "ఏరా ఎందుకొచ్చావంటే" "అక్కా" అని గట్టిగా పట్టుకొని, ఆయనకి అలవాటు. ఆయనకి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా ఏడ్చేస్తాడు ముందు. "ఏమిట్రా చెప్పరా ఏంటి ఈ టైం అప్పుడొచ్చావు, మందెక్కువైందా?" అని చెప్పేసి ఆవిడ కొంచెం నవ్వుతూనే మందలించింది. "అది కాదక్కా, మరి నాకెందుకో ఒక సంకల్పం కలిగింది. నీకు నేను సన్మానం చేయాలి." "ఏ పిచ్చా వెర్రా, నీకే సినిమాలు తగ్గిపోయి, నాకసలు సినిమాలు లేవు. నువ్వు నన్ను అయితే జోగి జోగి రాసుకున్నట్టు ఉంటుందిరా, వద్దు అట్లాంటివి విరమించుకో. ఏమైనా తింటావా తినేసి వెళ్ళిపో" అని చెప్పేసి చెప్పింది. సావిత్రి గారి వంటలు చాలా బాగా చేస్తారు. వంటలంటే రాజబాబుకి కూడా చాలా ఇష్టం. సరే అది కాదక్కా, ఒక మాట చెప్తున్నాను విను. నేను మరణించినప్పటికి కూడా నా పేరు శాశ్వతంగా ఉండిపోవాలంటే ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తే, నువ్వు మహానటివి, తెలుగు పరిశ్రమకు ఓ దేవతవి, మా అక్కవి. నిన్ను సన్మానించుకుంటే నా జీవితంలో నేను బ్రతికున్నా, బ్రతికి లేకపోయినా సావిత్రి గారికి ఒక ఘన సన్మానం రాజబాబు చేశాడనే పేరుండిపోతుంది అని చెప్పాడు. నీ మాటలు వినడానికి బాగున్నాయి గానీ, లక్షలు ఎక్కడి నుంచి తెస్తావురా అంటే, పోతుందక్కా, ఏదో ఒకటి పోతుంది. నీకెందుకు? నా తృప్తి కదా! నా తృప్తి గురించి అడుగుతున్నాను. వింటావా? వినవంటే, లేదు ముందు ఇంటికెళ్ళిపో. ఇంటికెళ్ళిపోయి మళ్ళీ బాగున్నప్పుడు రా అని చెప్పేసరికి, మళ్ళీ బాగున్నప్పుడు వెళ్ళాడనమాట. వెళ్ళి కాళ్ళు, కడుపు పట్టుకొని ఎలాగైతే మొత్తానికి ఒప్పించాడు. అయితే ఒప్పందం ఏంటంటే, ఈ సభకి అంటే నువ్వు చేసినటువంటి ఈ ఘన సన్మానానికి జెమినీ గణేషన్ రావాలి. అది షరతు. ఆయన ముందు కూర్చోవాలి. ఆయన సమక్షంలో నీ తాలూకు సన్మానం జరగాలి. అంటే ఒప్పిస్తానక్క, ఎందుకు ఎలాగోలా ఒప్పిస్తాను. ఒప్పించకపోయినా సరే నువ్వు రావాలి. అదేం కుదరదురా, మాట అంటే మాటే. నువ్వు జెమినీ గణేష్‌ని తీసుకొచ్చి సన్మానం చేయాలి. సన్మానం ఎక్కడ? టీ నగర్‌లో వాణిమహల్‌లో సన్మానం. మొత్తానికి జెమినీ గణేషుడిని కడుపు, కాలు పట్టుకొని ఒప్పించాడు. ఆ సన్మానానికి జగ్గీ గారు కూడా ఉన్నారు. ఆ జగ్గీ గారు కూడా చాలా మంచి మాటలు మాట్లాడారన్నమాట. అందులో కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో పంచుకుంటాను నేను. ఆ జగ్గీ గారు మాట్లాడుతూ, నాకు వరసకి మేనకోడలవుతుంది. నేను
మరి ఎలా సంబోధించాలో తెలీదు. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ చుట్టరికాన్ని ఆయనే చెప్పాడనమాట. అని చెప్తూ ఒక మాట అన్నాడాయన. సావిత్రి చిక్కిపోయిందన్నాడు. అంతే. వెంటనే మైక్ అందుకుంది సావిత్రమ్మ. సావిత్రి ఎప్పుడూ చిక్కదు. సన్నబడుతుంది. ఆడియన్స్ అందరూ చప్పట్లు కొట్టారన్నమాట. తర్వాత నిజంగా జెమినీ గణేష్ ఉన్నాడు. అది సావిత్రమ్మ గారు కూడా చూసారు. ఆయన కూడా చప్పట్లు కొట్టాడు. తర్వాత ఇక సభలో ముఖ్యమైన అంశాలు మాత్రమే మాట్లాడతానన్నమాట. సావిత్రమ్మ మాట్లాడింది. ఈరోజు తమ్ముడు రాజబాబు ఎటో నాకు ఘన సన్మానం అంటున్నాడు. వాడు పిచ్చోడు కాకపోతే నాకా సన్మానం చేస్తారు. ఇంతకాలంగా ఊరి పొలిమేరల్లో ఉన్నానే, ఊరి పొలిమేరల్లో ఉన్న పోలేరమ్మని ఒకసారైనా చూడ్డానికి ఎళ్తారు కదా! పసుపు కుంకాలు ఇస్తారు కదా! పట్టు చీర కాకపోతే మామూలు నేత చీరలైనా పెడతారు కదా! నాకు పసుపు కుంకాలొద్దండి. ఏ చీరలు, సారెలు కూడా అవసరం లేదు. ఒక తీయని పలకరింపు చాలు. మీలో ఎంతమంది నన్ను పలకరించారో ఒక్కసారి చెప్పండి అనేసరికి ఆ ఆడిటోరియం అంతా ఓ ఘొల్లున హర్షధ్వానాలు. తర్వాత తమ్ముడు రాజబాబు ఈ సన్మానం ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాదు గానీ, డెఫినిట్‌గా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సన్మానం ఇది. అలాగే సావిత్రి తాలూకు అభిమానులందరికి కూడా మర్చిపోలేని సన్మానం. నా తమ్ముడికి నేను రుణపడి ఉంటాను అని చెప్తుంది సావిత్రి గారు. అక్కడ రాజబాబు మాట్లాడుతూ అన్న మాటేంటంటే, "అక్కా నేను ఈ సన్మానంలో పూర్తి స్వార్థం నాదే. ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఉన్నాను. వచ్చే సంవత్సరానికి ఉండను. చచ్చిపోతాను. గానీ నా వెంట వచ్చేదేంటొస్తుంది? ఇగో ఇప్పుడు జరిగింది కదా సన్మానం. ఘనమైన సన్మానం నువ్వంటున్నట్టు. ఇదే నా వెంటొస్తది. నేను పోయినా చెప్పుకుంటారు. గనక నీకు నేను రుణపడి ఉంటానక్కా అని చెప్పేసి బోరున ఏడ్చాడు. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా గుండె జల్లుమంటుంది.